తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో ఆసరా పింఛన్లు మరికొద్ది సేపట్లో పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 ఈ జిల్లాల వారికి మాత్రమే జమ, ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికి, ఇలా వెళ్ళి తీసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మొత్తం పూర్తిగా వీక్షించిన వారికి మాత్రమే దీనికి సంబంధించిన పూర్తి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ ప్రజానికానికి ఈ వీడియో చేరడం జరుగుతుంది. అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వారందరూ తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటివరకు రాజకీయ పరంగా కొట్లాడే విషయాలు అయిపోయాయి, ఇప్పటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలపైన మాత్రమే దృష్టి పెట్టండి అని అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రైతు బంధుకు సంబంధించి కూడా కీలక సూచనలు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఎవరైతే 5 నుంచి పైచిలుకు వారు ఉన్నారో వారందరికీ రైతు బంధు కూడా, దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయండి. అవసరమైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాయండి. జూన్ 5 వరకు మనకు కోడున్న తరుణంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసి డబ్బులను విడుదల చేసి అర్హులైన ప్రతి ఒక్క రైతన్నులకు జిల్లాల వారీగా పంపిణీ కార్యక్రమం చేయాలని అధికారులకు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి గారికి సూచించడం జరిగింది. అదేవిధంగా రైతన్నలకు ఒక శుభసూచిక చెప్పుకోవచ్చు. ఆగస్టు 15 లోపు ఇచ్చిన మాట ప్రకారం బ్యాంకులలో రైతు రుణమాఫీ చేయండి. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఏ బ్యాంకులైతే ఎక్కువ డబ్బులు ఇస్తాయో అలాంటి కార్పొరేషన్లను ఎంపిక చేయండి. ఏది ఏమైనా 100కి 100 పాలు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేయాలి. 2019 నుంచి 2021 వరకు, 2021 నుంచి 2023 వరకు ఏదో విధంగా, ఏదో దఫాలుగా పూర్తిగా రుణమాఫీ చేసిన తర్వాత మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతా, లేకపోతే ఓట్లు అడగను అని చెప్పిన సీఎం రేవంత్ అన్న దీనికి సంబంధించి కీలక సూచనలు కూడా చేయడం అయితే జరుగుతుంది. ఇది మొత్తం రైతన్నలకు, యావత్ రైతన్నలకు కూడా ఒక శుభసూచికగానే చెప్పుకోవచ్చు. ఇక దీనిలో భాగంగానే మహిళలకు 2500 రూపాయలకు సంబంధించిన అర్హుల లిస్టులను కూడా విడుదల చేయండి. మహాలక్ష్మిలో భాగంగా అర్హులకు సంబంధించిన విషయాలను కూడా రిలీజ్ చేయండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,73,00,000 మంది మహిళలలో 80 నుంచి 90 లక్షల మంది అర్హులు వరకు ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళందరికీ 2,500 రూపాయల చొప్పున అంటే 15,600 కోట్లను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎవరెవరైతే అర్హులుగా ఉంటారో వీరందరి అర్హుల లిస్టులను కూడా విడుదల చేయాలి. ఈ విడుదల చేసిన అర్హుల లిస్టులను అతి త్వరలోనే గ్రామ పంచాయతీలకు పంపి ఈ గ్రామ పంచాయతీలో అధికారులతో సర్వే నిర్వహించి
విధి విధానాలను ఖరారు చేసి ఎంపికైన వారికి జూన్ లేదా జూలై నుంచి ఈ 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని సీఎం గారు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరెవరైతే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారో వారందరికీ ఇదొక శుభవార్తగాని చెప్పుకోవచ్చు. కారణం, మనకు డిసెంబర్లో అధికారాన్ని చేజిక్కించుకున్న సీఎం రేవంత్ అన్న డిసెంబర్ నెల ఆసరా పింఛన్ని డిసెంబర్ 25, జనవరి నెల ఆసరా పింఛన్ని జనవరి 25, ఫిబ్రవరి నెల ఆసరా పింఛన్ని ఫిబ్రవరి 25, మార్చిది 28, ఏప్రిల్ది 29, మేది ఇంకా పంపిణీ కాలేదు. ఇలాంటి తరుణంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు 66 లక్షల మంది ఉన్న ఆసరా పింఛన్ వాహులు తీవ్ర వ్యతిరేకత తెలుపుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తనదైన రీతిలో ఈ విమర్శలకన్నింటికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో కీలక సూచనలు, కీలక నిబంధనలు తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే ప్రజాపాలన పథకంలో అప్లై చేసుకున్నారో వారందరినీ కలుపుతూ ఫేక్గా బోగస్ సర్టిఫికేట్, ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ రేషన్ కార్డ్, ఫేక్ సదరం సర్టిఫికేట్ ఎవరైతే పెట్టారో వారందరినీ తీసివేస్తూ కొత్త లిస్టును ఈ మే మాసంలోనే విడుదల చేయాలని ఆలోచిస్తూ ఉంది. మరి ఈ మే మాసంలో కొత్త లిస్టును విడుదల చేసి ఈ మే నెలలో పాత ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేసి జూన్ 5న ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత జూలై లేకపోతే ఆగస్టు నుంచి కొత్త పింఛన్ వాహులకి, వృద్ధులకి, వికలాంగులకి 4,016, అదేవిధంగా వికలాంగులకి 6,016 రూపాయల పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. ఇలాంటి కీలకమైన విమర్శలకు కీలకమైన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో కీలకమైన జీవో విడుదల చేసి యావత్ రాష్ట్ర ప్రజలందరికీ శుభవార్తగాని తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆసరా పింఛన్ వాహుల యొక్క వయస్సుని 50 సంవత్సరాలకి తగ్గిస్తామని వస్తున్న ఊహాగానాలను ప్రభుత్వం కొట్టిపారేసింది. ఎవరైతే 57 సంవత్సరాల పైచిలుకు ఉన్నారో వారందరికీ అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లను జమ చేస్తాము. ఎవరికైతే అర్హత లేదో వారందరికీ సంబంధించిన ఆసరా పింఛన్ల లిస్టుకు సంబంధించి దీని నుంచి తొలగిస్తాము అని పేర్కొనడం జరిగింది. మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే చాలా జిల్లాల్లో ప్రారంభం అవుతున్నందున ఎవరెవరైతే ఆసరా పింఛన్లు ఇంకా తీసుకోలేరో వాళ్ళు కామెంట్ రూపంలో తెలియచేయండి. తీసుకున్న వారు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ సమగ్రమైన సమాచారాన్ని అందించినందున ప్రతి ఒక్క నా మిత్రులు, శ్రేయోభిలాషులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ యావత్ ప్రజానికం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సపోర్ట్ని ఇవ్వండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.